हेलो एंड वेलकम टू एसकेबी शॉट्स టెస్ట్ క్రికెట్కి పర్ఫెక్ట్ నిర్వచనం అనేది టెస్ట్ మ్యాచ్లా కనిపిస్తుంది. ఎందుకంటే మోడర్న్ డే టెస్ట్ మ్యాచెస్ అన్ని 3 రోజుల్లో 4 రోజుల్లో అయిపోతున్నాయి. ఏంట్రా గోల్ అనుకుంటున్న సమయంలో డే 5 దాకా టెస్ట్ మ్యాచ్ వెళ్ళడం, 3 రిజల్ట్స్ కూడా పాసిబిలిటీ ఉండడం అనేది వేరే లెవెల్ హై ఇచ్చే ఫీలింగ్. 350 కావాలి ఇంగ్లాండ్కి, 10 గుడ్ బాల్స్ కావాలి టీమిండియాకి, అండ్ ఇట్ ఇస్ స్టిల్ ఇన్ బ్యాలెన్స్ అని చెప్పుకోవాలి టెస్ట్ మ్యాచ్. బట్ ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ నుంచి బయటపడేసిన పార్ట్నర్షిప్ ఒకటి ఉంది. అండ్ ఆ పార్ట్నర్షిప్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ 100 కొట్టారు. అండ్ వాళ్ళ వల్లే ఇండియా చిన్న ఒక్క 5% ముందుంది ఈ మ్యాచ్లో అని చెప్పుకోవాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాళ ఫస్ట్ సెషన్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ అని మనం మాట్లాడుకున్నాం నిన్న రాత్రి. అండ్ దానికి తగ్గట్టుగానే మీరు ఫస్ట్ సెషన్లో చూసుకుంటే కనుక కేవలం 63 పరుగులు మాత్రమే వచ్చాయి. అండ్ శుభ్మన్ గిల్ వికెట్ పడింది. ఫస్ట్ బాల్ సరే బషీర్ ఏదో చేశాడు, లాస్ట్ బాల్ కంటిన్యూ చేయాలి కాబట్టి ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్లోనే ఇక్కడ శుభ్మన్ గిల్ వికెట్ పడింది. బాల్ పడిన తర్వాత షార్ప్గా లోపలికి వచ్చింది. అండ్ ఆ లెంగ్త్లో అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, ఎస్పెషల్లీ ఈ ఎండ్, ఆ ఎండ్ నుంచి ఆ క్రిక్స్టాల్ లేన్ ఎండ్ నుంచే ఈ యొక్క ప్రాబ్లం ఉంది. పడిన తర్వాత లోపలికి రావడం, ఆ పడిన తర్వాత లోపలికి రావడం, షార్ప్గా లోపలికి వచ్చింది. గిల్ వాజ్ నాట్ ఇన్ హిస్ పొజిషన్ టు ప్లే దట్ కట్ షాట్, ఇన్సైడ్ హెడ్, చాప్ డౌన్, బోల్డ్ హెడ్. సో పెద్దగా యాడ్ అవ్వాల స్కోర్కి. ఆల్రెడీ ఇంకో వికెట్ పడిపోయింది. అండ్ ఇండియా కొలాబ్స్ గురించి తెలిసిందే. బెన్ స్టోక్స్ అండ్ ఇంగ్లాండ్ అనుకుంటారు ఇంకొక వికెట్ ఇక్కడ రాహుల్తో రిషబ్తో పడింది అంటే కనుక గాన్ కేస్ సినారియో అని. అండ్ రిషబ్ పంత్ రాగానే సెకండ్ బాల్ మళ్ళీ దూకాడు ముందుకు ఆడడానికి. ఎడ్జ్ తీసుకుంది, థిక్ ఎడ్జ్ తీసుకుంది, స్లిప్స్ మీదకే వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని రకరకాల షాట్లు ఆడాడు, ఇన్సైడ్ తీసుకుని ఎల్బిడబ్ల్యూ తగిలింది, రివ్యూ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు వాళ్ళకి తెలియలేదు, అది నాట్అవుట్. ఆ తర్వాత ఇబ్బంది అనేది ఎదురైంది. ఎడ్జ్ తగిలి స్లిప్ లేనప్పుడు బౌండరీకి వెళ్ళాం, స్లిప్ పెట్టి గలీ లేనప్పుడు అక్కడి నుంచి బౌండరీకి వెళ్ళాం. ఇలాంటి అదృష్టాలు కలిసి వచ్చాయి. నిన్న డకెట్కి, పోప్కి, అలాగే బురూక్కి కలిసి వచ్చాడు. ఆ మొత్తం అదృష్టం అంతా రిషబ్ పంత్ వైపే కలిసి వచ్చింది అనిపించింది. ఒకవైపు అదృష్టం, ఒకవైపు ఏమో డిస్మిసల్తో చెలగాటం, ఫ్లర్టింగ్ విత్ డేంజర్ లాంటిది చేస్తుంటే, మరోవైపు కామ్గా, కూల్గా, అసలు డేంజరే లేనట్టుగా, అసలు ఈ బ్యాట్స్మెన్ ఇబ్బందే పెట్టలేనట్టుగా కేఎల్ రాహుల్ ఎదుర్కొన్న నుంచున్నాడంటే ఇంగ్లాండ్ బౌలర్స్ ఏం చేసినా వికెట్ పడదని చెప్పేసి ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోవడం. అలాంటి ఒక కాన్ఫిడెన్స్ అండ్ అష్యూరెన్స్ కేఎల్ రాహుల్ ఇచ్చాడు. అండ్ ఈ పార్ట్నర్షిప్లో ముఖ్యమైన ఫీచరే అది. ఒకడేమో కామ్గా ఉన్నాడు, వికెట్ పడనివ్వకుండా ఉన్నాడు, కాంపాక్ట్ టెక్నిక్తో ఆడుతున్నాడు, నిలబడిపోయాడు అక్కడ. ఒక ఫాల్ షాట్ ఆడాడు అతను, అవుట్ అయ్యేంత వరకు. అవుట్ అయిన షాట్ సెకండ్ ఫాల్ షాట్, స్కోరింగ్ షాట్స్ ఆడినప్పుడు నిలబడిపోయాడు అక్కడ. నిలబడిపోయి అలాగే ఆడుతున్నాడు ఒకడు. ఇంకోడేమో రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. ఒకడేమో అలా స్థిరంగా నుంచొని ఉన్నాడు, ఒకడు జిమ్నాస్టిక్స్ చేస్తున్నాడు. అండ్ ఈ పార్ట్నర్షిప్ అలా ముందుకెళ్తూ వచ్చింది. ఈవెన్ కేఎల్ రాహుల్ హ్యాడ్ ఈ స్లైస్ ఆఫ్ లక్. క్యాచ్ డ్రాప్ అయింది గల్లీలో. ఆ తర్వాత ఆ ఫాల్ షాటే, అంతకుమించి ఫాల్ షాట్ ఏం ఆడలేదు అతను. అక్కడి నుంచి ఫస్ట్ సెషన్ సర్వైవ్ అయ్యారు ఇద్దరు. 63 పరుగులు మాత్రమే వచ్చాయి. అండ్ ఆ లీడ్ని ఎక్స్టెండ్ చేయగలిగారు, 160+ ఎక్స్టెండ్ చేయగలిగారు. అండ్ ఇప్పుడు రకరకాల సినారియోస్ ఓపెన్ అయ్యాయి. సెకండ్ సెషన్లో 2-3 వికెట్లు పడితే పరిస్థితి ఏంటి, సెకండ్ సెషన్లో ఇండియా బాగా ముందుకు తీసుకెళ్ళిపోతే పరిస్థితి ఏంటి, ఇలాంటి రకరకాల సినారియోస్ అన్ని ఎదురవుతూ వచ్చాయి. రిషబ్ పంత్ సమ్మో సెకండ్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏం స్విచ్ పడిందో ఏమో కానీ ఇంకా దబిడిదిబిడి వాయించడం మొదలుపెట్టాడు. మామూలు దబిడిదిబిడి కాదు, అసలు వేరే లెవెల్ దబిడిదిబిడి వాయించాడు. ఒకనొక దశలో బషీర్ బౌలింగ్ వేస్తే 2 వేసాడు 6లు. ఆ తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి పుల్ షాట్లు కొట్టాడు, కొట్టాడు, రకరకాల షాట్లు ఆడాడు, కవర్స్ మీదగా కొట్టాడు. టక్క స్కోర్ పెరిగిపోతూ వచ్చింది రిషబ్ పంత్ది. ఒకరు కేఎల్ రాహుల్ నిన్న 47 వద్ద ఓవర్ నైట్ స్కోర్తో మళ్ళీ వాళ్ళ ప్రారంభించాడు. నిన్న స్ట్రైక్ రేట్ 67. ఇవాళ ఫస్ట్ సెషన్ అయిపోయిందో అతను స్ట్రైక్ రేట్ 47కి పడింది. ఎందుకంటే ఫస్ట్ సెషన్లో ఇంగ్లాండ్ ది బెస్ట్ బౌలింగ్ వేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ సరిగ్గా బౌలింగ్ వేయాలా, ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియాను సరిగ్గా బౌలింగ్ వేయాలా. బట్ సెకండ్ ఇన్నింగ్స్లో ఏ లెంగ్త్లో అయితే ఆ బాల్ వేయచ్చో, ఏ లెంగ్త్లో అయితే బాల్ వేస్తే బాల్ కొంచెం ఆఫ్ ది సర్ఫేస్ హెల్ప్ అనేది బౌలర్లకు లభిస్తుందో ఆ లెంగ్త్ని పదే హిట్ చేశారు. ఓక్స్ కానీ, కార్స్ కానీ, టంగ్ కానీ, స్టోక్స్ కానీ. అండ్ వాళ్ళందరితో పాటు బషీర్ చాలా బ్యూటిఫుల్గా బౌలింగ్ వేశాడు. అతను చూపించుకోవడానికి 2 వికెట్లు ఉండొచ్చేమో కానీ చాలా బ్యూటిఫుల్గా బషీర్ బౌలింగ్ వేశాడు. సర్ఫేస్ నుంచి హెల్ప్ ఉంది. ఒక బాల్ ఏమో టక్కని కిక్ అవుతుంది, ఎక్స్ట్రా బౌన్స్ వస్తుంది, ఒక బాల్ లోపలికి కట్ అవుతుంది, ఒక బాల్ లోగా ఉంటుంది, ఒక బాల్ టర్న్ అవుతుంది స్పిన్నర్ వేస్తుంటే. సో సర్ఫేస్ ఏమీ ఫ్లాట్గా ప్లేసెడ్గా లేదు. సర్ఫేస్ కొంచెం బౌలర్స్కి హెల్ప్ చేసే విధంగానే ఉంది, కానీ ఒక పర్టికులర్ ఏరియాలో మాత్రమే ఆ హెల్ప్ ఇంకా గట్టిగా లభిస్తోంది. ఆ ఏరియాని పదే హిట్ చేసే ప్రయత్నం ఇండియన్ బౌలర్స్ ఆన్ డే 5 చేయగలగాలి. సో సెకండ్ సెషన్లో ఎప్పుడైతే రిషబ్ పంత్ వాయించడం మొదలుపెట్టాడో జాజ్ డ్రమ్స్, కేఎల్ రాహుల్ చక్కగా కీబోర్డ్ మీద కార్డ్స్ వాయించుకుంటూ వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు వాయించే మ్యూజిక్కి ఇంగ్లాండ్ వాళ్ళకి అర్థం కాలేదు, బెన్ స్టోక్స్కి అర్థం కాలేదు ఏం చేయాలి.
అండ్ రాహుల్ రీచ్ సెంచరీ, రిషబ్ పంత్ రీచ్ సెంచరీ. రిషబ్ పంత్ 90s పెద్ద డ్రామానే జరిగింది. టెంప్ట్ చేశారు కావాలని వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేయించడం, జో రూట్ని కూడా తీసుకొచ్చారు. వెళ్తాడు ఆ షాట్కి, వెళ్ళినప్పుడు 90s ఆల్రెడీ చాలాసార్లు అవుట్ అయ్యాడు, ఇక్కడ ప్రెషర్ పెట్టచ్చు అని చెప్పేసి. ఎందుకంటే అప్పటికి బాల్ వాజ్ కన్సిడరబుల్లీ ఓల్డ్. 68 ఓవర్లు 69 ఓవర్లు వచ్చాయి ఆ బాల్కి. 60+ ఓవర్లు ఏం జరగదు ఆ బాల్తో. సో కాస్త వెరైటీ ట్రై చేసే ప్రయత్నం చేశారు. మనవాడు సెంచరీ దాకా కామ్గా జాగ్రత్తగా ఆడాడు. సెంచరీ వచ్చిన తర్వాత ఒక్కసారిగా జో రూట్ని అటాక్ నుంచి బయటికి తోసాడు, బషీర్ని కొట్టే ప్రయత్నం చేశాడు. ఈవెన్చువల్లీ బషీర్కి అవుట్ అయ్యాడు. బట్ ఈ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో 92 వద్ద అతను బ్యాటింగ్ 97కి ఇప్పుడు అతను బ్యాటింగ్కి వచ్చాడు. అండ్ అక్కడి నుంచి 287 దాకా ఆ పార్ట్నర్షిప్ అనేది అలా ఉండడం, ఇద్దరికిద్దరు వాళ్ళ స్టైల్లో ఇంగ్లాండ్ బౌలర్స్ని ఎదుర్కోవడం. రిషబ్ పంత్ కాస్త అదృష్టం కలిసి వచ్చింది, కేఎల్ రాహుల్కి పిసరంత అదృష్టం కలిసి వచ్చింది. అదృష్టం విషయం పక్కన పెట్టండి, అదృష్టంతో ఏం చేశారన్న విషయం చాలా చాలా ఇంపార్టెంట్. కేఎల్ రాహుల్ ఒక పర్ఫెక్ట్ టెస్ట్ మ్యాచ్ ఓపెనర్ ఇన్నింగ్స్ ఆడాడు. 3వ సెంచరీ అతనికి ఇంగ్లాండ్లో. అతనికి ఓవల్లో సెంచరీ ఉంది, లార్డ్స్లో సెంచరీ ఉంది, అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ సెంచరీ కూడా కనిపిస్తుంది హెడింగ్లీలో. అండ్ వాట్ ఎ నాక్ బాస్, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. ఆ ప్రాపర్ టెస్ట్ మ్యాచ్ నాకు అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ వదులుతూనే వచ్చాడు. అలాగని చెప్పేసి షార్ట్ బాల్ పడినప్పుడు షెల్లోకి వెళ్ళి వదులుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు షాట్లు రావు, కానీ షాట్లు వచ్చాయి, కొట్టాడు. అండ్ అవతల ఎదుర్కొన్న రిషబ్ పంత్ అన్నాడు బాల్ దేక్కే మారన్నాడు. మరి దేక్కే మారుతాం అన్నాడు, అంటే చూసాడు జాగ్రత్తగా, అంటే నేను అడిమారు కూడా కొట్ట నేను చూసే ఆడతాను రిషబ్ పంత్ అన్నాడు. వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఆ మిడిల్ సెషన్లో. ఆ మిడిల్ సెషన్ యాక్చువల్గా ఇండియాని ముందు తీసుకొని కూర్చోబెట్టిందని చెప్పాలి. ఆ తర్వాత అది ఫెమిలియర్ కొలాప్స్. ఫస్ట్ ఇన్నింగ్స్లో 41కి, సెకండ్ ఇన్నింగ్స్లో 37కి టక్ వికెట్లు పడ్డాయి. పంత్ పడిన తర్వాత 45-46 రన్ల పార్ట్నర్షిప్ వచ్చింది కరుణ్ నాయర్ అండ్ అలాగే కేఎల్ రాహుల్ మధ్య. న్యూ బాల్ వచ్చింది, కేఎల్ రాహుల్ ప్లేడ్ ఆన్, బాల్ కొంచెం ఆగి వచ్చింది. కేఎల్ రాహుల్ అవుట్ అయిన వెంటనే కరుణ్ నాయర్ అది కూడా బాల్ కొంచెం ఆగి వచ్చింది అనిపించింది. ఫీట్ ఇంకొంచెం ముందుకెళ్ళాలి అని అనుకుంటాడు అతను కూడా, బట్ కాట్ అండ్ బోల్డ్ అతను అవుట్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత శార్దూల్ అండ్ జడేజా కొంచెం పార్ట్నర్షిప్ చేసే ప్రయత్నం చేశారు, కానీ టంగ్ వచ్చాడు, ఒకే ఓవర్లో 3 వికెట్లు కొట్టాడు. ఈ ఎక్కడ గోల్రా బాబు అనిపించింది. శార్దూల్ వైడ్ ఎక్స్ట్రా ఓవర్, అసలు వేరే లెవెల్ ఎక్స్ట్రా కవర్స్ మీద కౌంటర్ వాడదాం అని మంచి బ్యాట్ ఫ్లోతో ఆడాడు, ఎడ్జ్ రూట్ క్యాచ్. తర్వాత సిరాజ్ ఇక్కడ చేయి తగిలింది, కీపర్ క్యాచ్. తర్వాత బుమ్రా ఏం చేద్దాం అనుకున్నా, స్ట్రైట్ 6 కొడదాం అనుకున్నా, బుమ్రా అవుట్. ప్రసిద్ధ్ కృష్ణ అండ్ జడేజా మధ్య కొంచెం పార్ట్నర్షిప్ వచ్చింది, కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అండ్ జడేజా 6-4 కూడా కొట్టాడు. లాస్ట్లో ప్రసిద్ధ్ కృష్ణ ఫ్యూజ్ ఎగిరింది. ఎందుకు ఆ షార్ట్ ఆడని చెప్పి చాలా మందికి డౌట్లు వస్తే, వాజ్ అండర్ ప్రెషర్. డెఫినెట్లీ ఫ్లైట్ వేసాడు, టైలెండర్ బ్యాట్స్మెన్ షాట్ కొడతాడు, ఇంకొంచెం ఆగుండాల్సిందేమో అనిపించింది. నా ఫీలింగ్ ఏంటంటే, యాక్చువల్గా నేను అనుకునేది, నేను కామెంటరీలో కూడా చెప్పా, దట్ ఇండియా రేపు కూడా ఒక 5 ఓవర్లు ఆడి ఇంగ్లాండ్కి ఇస్తారేమో అని. అలా ఉంటే కనుక ఓవర్లు తగ్గుతాయి ఇంగ్లాండ్కి. సో ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు గెట్ గోయింగ్, వాళ్ళు పెద్ద షాట్లు ఆడి ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా ఓవర్లు కాస్త తక్కువ ఉంటే ఎక్స్ట్రాగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి వికెట్ తీసే అవకాశం ఉంటుంది అని. బట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ వాళ్ళు ఒక 6 ఓవర్లు ఆడే విధంగా ఇండియా ఆల్అౌట్ అయిపోయింది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే 90 ఓవర్స్ రేపు జరగవు. తెలుసు చాలామంది మాట్లాడేస్తారు, లాస్ట్ డే ఎక్స్ట్రా ఓవర్లు ఇస్తారు, ఆ మాత్రం తెలియదు. ఏంది మాట్లాడేది? 90 ఓవర్స్ వేయాలంటే 90 ఓవర్సే వేస్తారు. ఎస్, కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి ఈ మ్యాచ్లో, కొన్ని ఓవర్స్ వెళ్ళిపోయాయి కాబట్టి అసలు ఎక్స్ట్రా టైం ఇవ్వాలా ఇవ్వకూడదని ఆలోచిస్తారు తప్ప, లాస్ట్ ఓవర్లో కంపల్సరీగా 90+ వేయాల్సిన అవసరం లేదు. పైగా ఓవర్ రేట్లు చూస్తుంటే 90 ఛాన్సే లేదు. ఏ ఒక్క రోజు కూడా 90కి 90 ఓవర్లు పడలేదు. సో 90 ఓవర్స్ రావడం అనేది కూడా కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. అండ్ దేర్ ఇస్ యాంపుల్ అనలేం కానీ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ రెయిన్, అంటే వర్షం వస్తూ పోతూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఇండియా లాస్ట్ 5-6 ఓవర్స్లో ఒక్క వికెట్ తీసుకున్నా బాగుండేది. అన్ఫార్చునేట్లీ ఛాన్సెస్ కూడా పెద్దగా క్రియేట్ చేయలేకపోయారు. అండ్ రేపు చాలా చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ సెషన్లో ఇండియా కనుక ఎక్కువ రన్స్ ఇచ్చేసిందా గాన్ కేస్ సినారియో, ఇంగ్లాండ్ వాళ్ళకు 100 రన్లు 2 వికెట్లు ఉన్నా కూడా దే విల్ ఫ్యాన్సీ చేసింగ్ ఇట్ డౌన్. సో ఇండియా ఫస్ట్ సెషన్లో 3 వికెట్లు తీయాలి, మినిమం 3 వికెట్లు తీస్తే దెన్ దేర్ ఇస్ దట్ ఛాన్స్. అండ్ అది తీయాలి అంటే కనుక సిరాజ్ వాళ్ళ ఫస్ట్ ఓవర్ వేసాడు, ఆ లెంగ్త్ని పదే హిట్ చేయాలి. సెకండ్ ఓవర్ వేసాడు, కొంచెం ఫుల్ వేసాడు, కొంచెం వైడ్ వేసాడు, 2 4లు పడ్డాయి, బట్ ఆ లెంగ్త్ వేయగలగాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నాకు కనిపించింది ఏంటి అంటే కనుక, టంగ్ కానీ కార్స్ కానీ ఆ ఎండ్ నుంచి ఏదైతే వేస్తూ వచ్చారో, క్రిక్ స్టాల్ లేని ఎండ్ నుంచి జస్ట్ అవుట్ సైడ్ ది ఆప్షన్ షార్ట్ ఆఫ్ లెంత్ డెలివరీ పడినప్పుడు బాల్ పైకి లేవడం, బాల్ కట్ అవ్వడం జరుగుతుంది. అది పర్ఫెక్ట్ లెంత్ ఫర్ ప్రసిద్ధ్ కృష్ణ. షార్ట్ బాల్ వేసి 3 వికెట్లు తీశాడు. ఆ 3 వికెట్లు కూడా యాక్చువల్గా అతనేమి సెటప్ చేసి తీలే ఆ 3 వికెట్లు కూడా. సో ఇక్కడ మాత్రం హీ కెన్ డెఫినెట్లీ క్రియేట్ అన్ ఇంపాక్ట్. అండ్ ఇండియాకి ఓన్లీ మళ్ళీ బుమ్రానే బౌలింగ్ చేయాలంటే కుదరదు. ఇండియా నీడ్స్ టు పిక్ వికెట్స్. 350 ఇంకా కొట్టాలి, అంత లోపల వాళ్ళని ఆల్అౌట్ చేయాలి. అండ్ క్యాచెస్ చాలా గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం, హాఫ్ ఛాన్సెస్ని కన్వర్ట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. బట్ దేర్ ఈస్ టర్న్ ఆన్ ది సర్ఫేస్. సో నా దృష్టిలో ద కీ బౌలర్స్ విల్ బి బుమ్రా అండ్ జడేజా. కానీ ఇందాక అన్నట్టుగానే ప్రసిద్ధ్కి ఆ లింక్లో
ఆ సపోర్ట్ అనేది లభిస్తుంది. చూడాలి ఎలా ఉండబోతుందో. సిరాజ్ ఫోకస్డ్గా డిటర్మైండ్గా బౌలింగ్, అంటే ఇన్ సైలో చేయకూడదు. బుమ్రా ఓవర్ వేస్తాడు, అతను ఓవర్ వేస్తాడు, ఇతను ఓవర్ వేస్తాడు కాకుండా కలిసి కట్టుగా బౌలింగ్ చేయగలగాలి. ఒకళ్ళ బౌలింగ్ ఇంకొక బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు అది ఈ బౌలర్ని కూడా జాగ్రత్తగా ఆడాలి కదా మనం, లేకపోతే ఇబ్బంది అయిపోతుందన్న ప్రెషర్ బ్యాట్స్మెన్లో క్రియేట్ చేయాలి. హంటింగ్ ఇన్ పార్ట్నర్షిప్స్ అంటారు కదా, అది జరగాలి. అది జరిగితే ఇండియా కెన్ డూ వెల్. లేదంటే కనుక ఇంగ్లాండ్ కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు హెడింగ్లీలో హైయెస్ట్ స్కోర్ చేజ్ అయ్యింది 400, అది ఇప్పుడు 1948లో, మర్చిపోయిన దాని గురించి. బట్ రీసెంట్గా మాట్లాడుకుంటే ఇంగ్లాండ్ 296 for 3 దాకా చేజ్ చేశారు, 254 for 7 ఉన్నప్పుడు చేజ్ చేశారు, 362 9 వికెట్స్ పడి చేజ్ చేశారు. సో 370 జోన్ ఏదైతే ఉందో డెఫినెట్లీ కొంచెం కష్టమైన జోన్ ఎవరికన్నా కూడా. అండ్ వర్షం పడితే కొన్ని ఓవర్లు పోయినా 90 overs చేసుకోండి, 90 overs 354 runs per over కాదు, అది వాళ్ళకి పెద్ద విషయం కాదు. ఇంగ్లాండ్కి వాళ్ళు ఆడే ఆట తీరికి పిచ్ నుంచి కూడా మనం మాట్లాడుకున్నట్టుగా పెద్ద డీమెన్స్ ఏం లేవు, పెద్ద ఇబ్బందులు ఏం లేవు. దట్ వన్ స్పాట్, ఆ ఒక్క స్పాట్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అండ్ ఇండియా మనం మాట్లాడుకుంటే కనుక ఇండియన్ బౌలర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో బుమ్రా వేసిన బౌలింగ్లో 53% ఆఫ్ ద డెలివరీస్ వికెట్లను కొడుతూ వచ్చాయి. ఆ లెంగ్త్ అక్కడ బాల్ పడితే అది వికెట్లకి తగిలే బాల్స్, మిగతావన్నీ కూడా కొంచెం వికెట్కి తగలని బాల్సే, అది హైయెస్ట్. 53% ఇన్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ ఫర్ ప్రొఫెషనల్ ఫాస్ట్ బౌలర్స్ కొంచెం తక్కువ స్టాట్. దాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఇందాక 5% ముందెందుకు ఉందంటే ఇండియా హ్యావ్ లాట్ ఆఫ్ రన్స్ టు ప్లే విత్. చాలా రన్స్ ఉన్నాయి. 1-2 వికెట్లు పడ్డా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అండ్ మైండ్ యూ, హోమ్ టెస్ట్ మ్యాచ్ ఇది ఇంగ్లాండ్కి. దే విల్ నాట్ వాంట్ టు లూజ్ ఇట్. వాళ్ళు గట్టిగా కొట్టే ప్రయత్నమే చేస్తారు. ఆ ప్రయత్నంలో 2-3 వికెట్లు పడ్డాయా వాళ్ళు డ్రా కోసం వెళ్ళే అవకాశాలే కనిపిస్తాయి. దే విల్ నాట్ వాంట్ టు డ్రా. బట్ ఆ పొజిషన్లోకి ఇండియా వాళ్ళని ఫోర్స్ చేయగలిగిందంటే మిగతా వికెట్లు కూడా తీసేయచ్చు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో బుమ్రా స్పెల్ ఉండబోతుంది, దానికోసం వాళ్ళు కూడా ప్రిపేర్డ్గానే ఉంటారు. సిరాజ్ అతనికి మంచి సపోర్ట్ అందించి ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో 1 వికెట్ అండ్ ఫస్ట్ సెషన్లో 3 వికెట్లు తీస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్ గేమ్ అనిపిస్తోంది. బట్ స్టిల్ ఇందాక మాట్లాడినట్టుగానే ఆల్ 4 రిజల్ట్స్ పాసిబుల్. డ్రా, ఇంగ్లాండ్ విన్, టై, ఇండియా విన్. అండ్ టైని రూల్ అవుట్ చేయకండి, అది కూడా పాసిబిలిటీ ఉంది. బట్ అగైన్ మన వాళ్ళు లాస్ట్ 5 వికెట్స్ ఇండియా దగ్గర నుంచి ఏ కాంట్రిబ్యూషన్స్ ఉండవు. బట్ మన వాళ్ళు మాత్రం బాగా కాంట్రిబ్యూట్ చేసే విధంగా లాస్ట్ 5 వికెట్స్కి బౌలింగ్ చేస్తారు. అది కొంచెం సద్దుమడుగు అబాట్ అనేది అవసరం కనిపిస్తుంది అక్కడ. సో జడేజా, బుమ్రా ఆర్ ద కీ. సిరాజ్ ప్రసిద్ధి ఏ విధంగా హోల్డప్ చేస్తారో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. లార్డ్ షార్దుల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 10 ఓవర్లు 8 ఓవర్లు వేసాడు. అలా కాకుండా కొంచెం డిసైసివ్గా ఏమైనా బౌలింగ్ చేంజెస్ తీసుకొస్తాడా అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లాగా కనిపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో నిజంగానే షార్దుల్ 7 ఓవర్ చేసి వికెట్ తీస్తూ ఉంటాడు. అందుకే అతనికి లక్కీ చార్మ్, గోల్డెన్ ఆర్మ్ ఇలాంటి పేర్లన్నీ ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ హెవీలీ బి డిపెండెంట్ ఆన్ జస్ప్రీత్ బుమ్రాస్ బౌలింగ్. అండ్ అది ఎలా ఉండబోతుంది, సర్ఫేస్ ఎలా ఉండబోతుంది, రకరకాల హడావిడి ఉంది. బట్ వెరీ గుడ్ టెస్ట్ మ్యాచ్ సెటప్ అయి ఉంది. ఇండియా గెలిస్తే కనుక వండర్ఫుల్ లీడ్ వస్తుంది అండ్ ఇంగ్లాండ్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. Let's see what's going to happen.